కాంగ్రెస్ వాళ్ళు ఓట్ చోరీ అని చెప్పి హడావిడి చేస్తుందంతా బీజేపీకి మైలేజ్ ఇవ్వటం కోసమా అని అనిపిస్తుంది. రీసెంట్ గా ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తూ మింతా దేవి అని చెప్పి ఒక ఆవిడది ఫోటో వేసుకొని ముందు బ్యాక్ షర్ట్ టీ షర్ట్ వెనకేమో 124 నాట్ అవుట్, అంటే 124 ఇయర్స్ వచ్చినా ఇంకా బతికే ఉంది, లాంగెస్ట్ లివింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఏజ్ ఎక్కువ అని చెప్పి హడావిడి చేశారు. తీరా చూస్తే ఆ మింతా దేవి అనే ఆమె బతికే ఉంది అండ్ 35 ఇయర్స్ ఆమెకి 1990లో పుట్టింది. టైపో మిస్టేక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని చూసుకొని వీళ్ళు రీవెరిఫై చేసుకోకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లి ప్రియాంక గాంధీ వీళ్లే కాకుండా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఎదవం చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న రాజన్న, అరే బాబు ఈ తప్పు కాంగ్రెస్ వాళ్ళదే, మనమే కదా అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాము, మనదే తప్పు, మనం చెక్ చేసుకోవాలి అని చెప్పిన అతన్నేమో రిజైన్ చేయమని చెప్పి బలవంతం చేశారు. మినిమం కామన్ సెన్స్ ఉంటుందా? ఎవడో టెకి డేటా పట్టుకొని వచ్చి ప్రెజెంటేషన్ మంచి సాఫిస్టికేటెడ్ గా తయారు చేస్తే ఎగేసుకుంటే అబ్బా దొరికిందని చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మీడియా వాళ్ళందరికీ ఇచ్చేసి మేమేదో పగలు తీస్తున్నామని చెప్పి దానికి ఇంత ఖర్చు పెట్టి ర్యాలీలు చేసుకుంటా ఫైనల్ గా బీజేపీకి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే కరెక్ట్ డేటా పట్టుకొని కరెక్ట్ విషయాల మీద ర్యాలీలు కానీ ఇట్లా హడావిడి కానీ చేయకుండా తుస్సు అనే వాటి మీద ఇస్తారో అపోజిషన్ కు మైలేజ్ ఇస్తున్నట్టే. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈసీ కానీ బీజేపీ కానీ ఎందుకు కాముకుంటున్నాయో. ఐ థింక్ రాహుల్ గాంధీ ఎప్పుడైతే ప్రెజెంటేషన్ ఇచ్చారో బీజేపీ వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటది, అబ్బా వీడు దీని మీద హడావిడి చేయాలి మనకు మైలేజ్ వస్తుందని. అందుకే బీజేపీ వాళ్ళు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. వీడంతా హడావిడి చేస్తున్నా కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నారు. ఎందుకంటే చిన్న టైపో మిస్టేక్ వల్ల దాన్ని హైలైట్ చేసుకుంటా ఎంతమందికి టైపో మిస్టేక్స్ పడదు ఓటర్ ఐడీస్ మీద, ఇంటి అడ్రస్ లే తప్పు పడతా ఉంటాయి. నెక్స్ట్ థింగ్, ఒకే ఇంటికి ఒక 100 ఇళ్ళు ఎన్నో ఉన్నాయి ఒకే డోర్ నంబర్ తో అన్నారు. చూడండి పాత రోజుల్లో ఎలా ఉండేది, డోర్ నంబర్స్ 1/1 1/3 1/42 ఇట్లా ఉంటా ఉంటాయి కదా, A/64 ఇట్లాగా. కానీ డోర్ నంబర్ పర్ఫెక్ట్ డోర్ నంబర్ ఏదైతే ఉంటుందో ఇట్లాంటి డోర్ నంబర్స్ ఉంటే వాటన్నిటికీ ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఒక 1000 ఇళ్ళు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటికీ ఇలా 1/2/B/A/35 ఇట్లా ఉంటా ఉంటాయి. వాటికి డోర్ నంబర్స్ తీసుకోకుండా దగ్గరలో ఏదైతే ఉందో కరెక్ట్ డోర్ నంబర్ ఉన్న ఇల్లు ఆ ఇంటికి వీటన్నిటిని ట్యాగ్ చేసేవాళ్ళు, ఆ డోర్ నంబరే వీళ్ళందరికీ పడేది. సో ఇప్పుడు చెక్ చేస్తే ఈ ఇంటి నుంచి 5,000 ఓట్ల అని, ఈ ఇంటికి 5,000 3,000 అలా ఓట్లు అన్ని ఇళ్ళు ట్యాగ్ అయి ఉంటాయి. ఇంటూ 4 వేసుకుంటే దగ్గర ఒక 10,000 ఓట్లు కూడా ఉంటాయి. సో వాటన్నిటిని తప్పు అని చెప్పి అంటే మీకు కాంగ్రెస్ ఇప్పుడు మోడీ చూసుకుంటే ఒక వార్డు మెంబర్ నుంచి చేసుకుంటా వచ్చి పిఎం అయ్యారు. సో అది చూడగానే తెలిసిపోద్ది. జర్నలిస్ట్స్ కానీ వీళ్ళందరికీ పాత రోజుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఎలక్ట్రారియల్ సిస్టమ్ లో వర్క్ చేసిన వాళ్ళకి చూస్తే దానికి సంబంధించి అయి ఉంటది. ఫస్ట్ అది వస్తుంది, తర్వాత ఫేకీ కూడా ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎవరైతే వర్క్ చేసి పాలిటిక్స్ లోకి వస్తారో లేకపోతే మీడియాలో గానీ లైక్ ఈ ఓటర్ ఐడి క్రియేషన్ సెగ్మెంట్ లో ఉన్నారో వాళ్ళందరికీ పాత రోజుల్లో ఇలా ఉండేది అని చెప్పే నాదుడే లేకపోయాడు కాంగ్రెస్ లో. మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఇదంతా చెప్తుంటే బేస్ రూట్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా రాహుల్ గాంధీకి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? మేబీ బీజేపీ వాళ్ళు ఇదంతా తెలుసుకొనే కాముగా నోటి మీద వేళ్ళేసుకొని లెట్ దెం ప్లే, వాళ్లే ఎరిపప్పలు అవుతారు అని వదిలేశారేమో అన్నట్టుంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఏమన్నా టైపో మిస్టేక్స్ ఇంటి నంబర్లు తప్పే పడతా ఉంటాయి, మన పేర్లే తప్పు పడతా ఉంటాయి, జెండర్స్ కూడా తప్పు పడతా ఉంటాయి. కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది మార్చుకోరు. ఇప్పుడు ఆ అమ్మాయి మింతా దేవిది పట్టుకుని హడావిడి చేశారు, ఆమె ఆధార్ కార్డు చూస్తే అది ఉంది. సో బేస్ ఫండమెంటల్స్ సరిగ్గా లేని పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ లో. ఇది వాళ్ళు చేస్తున్నారో లేకపోతే బయట ఫోర్సెస్ చేయిస్తుందో కానీ వీళ్ళు చేసే ప్రతి పని అపోజిషన్ కు ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. కాంగ్రెస్ మేలుకో, మీరు తుస్సుమంటని మీరు చేసేవి కరెక్ట్ ఏదైతే ఎసెన్షియల్ ఫర్ ద నేషన్ వాటి మీద ఫైట్ చేయండి. వీ వాంట్ అ పర్ఫెక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్ అపోజిషన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒకే బీజేపీయో లేకపోతే లైక్ కాంగ్రెస్ లీడింగ్ లో ఉండి మిగతాది వెరీ వీక్ గా ఉంటే కంట్రీ అనేది నడవదు. రెండు టగ్ ఆఫ్ వార్ ఉంటేనే ఎప్పుడైనా ప్రజాస్వామ్యం అనేది చాలా డెమోక్రసీ అనేది చాలా బాగా ఫంక్షన్ అవుతుంది. లేదంటే లీడింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు యునానిమస్ గా తీసేసుకుంటారు. ప్లీజ్ వేకప్ అండ్ ప్లీజ్ ఫైట్ ఆన్ లెజిటిమేట్ లీగల్లీ పర్ఫెక్ట్ ఇష్యూస్. ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండద్దు ప్లీజ్.